ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరేపల్లి వాగులో ఒర్రలో నిర్మించే వాగున పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి, తేజదీప్ రెడ్డి, బండారి శేఖర్ బృందం సందర్శన చేయడం జరిగింది. శ్మశాన వాటిక నిర్మాణం చేస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలన చేయడం జరిగింది. అనంతరం కోమటిరెడ్డి, తేజదీప్ రెడ్డి, బండారి శేఖర్లు మాట్లాడుతూ ఆరేపల్లి ప్రజలకు ఉపయోగపడేలా శ్మశాన వాటిక నిర్మించాలని అన్నారు. శ్మశాన వాటిక నిర్మాణానికి నగరపాలక సంస్థ నుంచి 49.50 లక్షల నిధులు కేటాయించారని అన్నారు. ఆరేపల్లి గ్రామంలో మరొక ప్రాంతానికి శ్మశాన వాటికను తరలించాలని, నిర్మాణానికి ప్రభుత్వ స్థలం ఉండదని పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరేపల్లిలో వాగులో నిర్మిస్తున్నటువంటి శ్మశాన వాటికని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ శ్మశాన వాటిక కోసం నగరపాలక సంస్థ 15th ఫైనాన్స్ నుంచి దాదాపు 49,50,000 రూపాయలను దీన్ని కేటాయించారు. మరి శ్మశాన వాటిక వాగులో నిర్మిస్తే కొత్తపల్లి నుంచి వచ్చినటువంటి వాటర్ తోటి ఎక్కువ ఫ్లోటింగ్ వస్తే ఈ శ్మశాన వాటిక కొట్టుకోపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రజాధనం వాటిక నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది. కాబట్టి ఈ శ్మశాన వాటికను ఇక్కడ నుంచి ఆరేపల్లిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అక్కడక్కడ ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములలో ఈ శ్మశాన వాటికను మార్చాలని చెప్పి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మేము చూస్తాము. ఈ శ్మశాన వాటికి అదే పద్ధతులు ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు వేరే ప్రాంతానికి మారుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ శ్మశాన వాటిక ఆరేపల్లిలో వాగులో నుంచి వేరే ప్రాంతానికి మార్చకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను, ప్రజలను సమీకరించుకొని అవసరమైతే నగరపాలక సంస్థను ముట్టడిస్తామని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది.